ఈ యొక్క వాక్యము ఏమిటంటే కిరీటము. నీకు ఏ కిరీటము కావాలో నువ్వు నిర్ణయించుకో. నీకు ఏ కిరీటం కావాలో నిర్ణయించుకో. నీకు ఏ కిరీటం కావాలో ఆ దేవాది దేవుడు కొన్ని భాగాలు అయిన కిరీటములను మన ముందు పెడుతూ ఉన్నాడు. దాదాపు 12 కిరీటాలు. ఎన్ని కిరీటాలైనా? 12 కిరీటాలు. ఈ 12 కిరీటాలు నువ్వు అర్హుడుగా పొందేవాడుగా ఉన్నావా? ఆయన నడవడిగా ఉన్నావా? నువ్వు ఆశపడుతున్నావా? ఆశ కలిగిన ప్రాణం కలిగిన వారివైతే నువ్వు ఈ కిరీటాల యందు పొందుగాక. ఈరోజు ఆ దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి ఏ కిరీటముల గురించి మనకైతే తెలియపరుస్తూ ఉన్నాడో, మనకి ఏ కిరీటం కావాలో, ఆ దేవాది దేవుడు ఏ కిరీటము మనకి ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాడో ఆ కిరీటము పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండము 29వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. ఆయన ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక్కడ ఏ కిరీటము ఆ దేవాది దేవుడు యెహోవా ఇస్తూ ఉన్నాడంటే, ఆనాడు ఆ కాలంలో మోషే గారికి తెలియజేశాడు. మోషే గారికి ఏమని తెలియజేశాడంటే, నన్ను ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి ఏర్పరచు. ఈనాడు ఈ కాలంలో సంఘం ఉంది. సంఘాన్ని కాపాడుతూ సంఘానికి వాక్యానుసారంగా బోధిస్తున్న సంఘ కాపరి ఉన్నాడు, అంటే దైవ సేవకుడు ఉన్నాడు. కానీ ఆ కాలంలో, ఆ మొదటి కాలంలో అంట ఈ విధమైన సంఘాలు లేవు. నాయన ఆనాడు ఆ మొదటి కాలంలో ఏముండేదంటే, దేవాది దేవుడు యెహోవా మోషేతో అంటున్నాడు, మోషే నేను మీతో మాట్లాడాలంటే, నేను మీలో నివసించాలంటే, మీ దగ్గరికి రావాలంటే ఒక ప్రత్యక్ష గుడారము నేను చెప్పిన కొలతల ప్రకారంగా నువ్వు చేసుకో. ఏం చేసుకోవాలి? చెప్పిన విధంగా కొలతలు చేసుకో. మనకి గుడారాలు మీరు చూసే ఉంటారు కదా, గుడారాలు చూసుంటారు కదా. అదే విధంగా ఆనాడంట గుడారాలు ఉండేవి. ఆ గుడారము దేవుడు ఒక ప్రజల వద్దకు రావాలంటే మోషేతో తెలియజేశాడు, మోషే నేను చెప్పినట్టు ప్రత్యక్ష గుడారము నిర్మించు, నేను చెప్పిన కొలతల ప్రకారంగా ప్రత్యక్ష గుడారం నిర్మించు. ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించి ఈ 12 గోత్రాలకు సంబంధించిన గోత్రాల వారుగా వరుసగా నేను చెప్పిన విధముగా ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ నిలబెట్టు. ఆ ప్రత్యక్ష గుడారములకు వెళ్ళేదానికి ఒక ప్రధాన యాజకుడిని నిలబెట్టు. ఆ ప్రధాన యాజకుడిని ఏ విధంగా నిలబెడతావంటే కొన్ని విషయాలు చెబుతూ ఇక్కడ మనకు తెలియపరిచాడు. నిర్గమాకాండం 29:6వ వచనంలో ఏమన్నారంటే, ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి. ఏముంటాడో ఆ ప్రధాన యాజకుడికి ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి పోవాలంటే ప్రధాన యాజకుడికి ఉండవలసిన నియమాలు, పద్ధతులు, ఉండవలసిన అర్హతలు ఆయన ఏం పెట్టుకోవాలో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడి కంట ఎఫోదును ధరించి విచిత్రమైన ఒక నడిమ కట్టును కట్టి, ఎఫోదు పైనుంచి కిందకు ఉంటుంది ఆ కట్టు. ఆ ఎఫోదును ధరించి నడుముకు బెల్ట్ లాగా, నడుముకు బెల్ట్ లాగా ఆ నడుమ కట్టు కట్టి, ఆ నడుమ కట్టిన తర్వాత ఆ తర్వాత నువ్వేం చేస్తావంటే అక్కడ అంటూ ఉన్నాడు, అతని తల మీద పాగాన్ని పెట్టి. నాయనా అరేలుయా 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 అరేలుయా. ఓకేనా? దేవుడికి అప్పచెప్పుకున్నాము. కొద్ది నిమిషాలు ఆ దేవాది దేవుడు మనకు దైవ సేవకులు ఓపు పట్టే విధంగా మనం చూసుకుందామని దేవాది దేవుడికి దైవ సేవలు అప్పచెప్పుదాం. ఒక కొద్ది నిమిషాలు వాక్య భాగం వెళ్దాం. మోషే ఆ ప్రధాన యాజకుడు చెప్పాడు, అయ్యా ఎఫోదు ధరించు, నడుము కట్టు
కట్టిన తర్వాత అతని తల మీద ఒక పాగాను ధరించు. ఆ పాగాను ధరించిన తర్వాత అతనికి ఒక కిరీటమును ధరించు. ఏ కిరీటమైనా ఒక కిరీటం. ఆ కిరీటమే ఏం కిరీటం అంటే పరిశుద్ధ కిరీటము. ఏ కిరీటం తల్లి? పరిశుద్ధ కిరీటము అతనికి తగిలించు. ఈ 12 కిరీటాలు మొట్టమొదటి కిరీటము పరిశుద్ధ కిరీటము. ఆనాడు ప్రధాన యాజకుడికి మొట్టమొదటిగా మొదటి కాలంలో ఆ దేవాది దేవుడు మోషే ద్వారా పరిశుద్ధ కిరీటమును ఆ ప్రధాన యాజకుడికి ధరింపజేసేటట్టు చేశాడు ఆ యెహోవా. ఈనాడు ఈ కాలంలో ఒక సంఘములో కూర్చొని ఉన్న విశ్వాసులకు, ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు, నువ్వు పరిశుద్ధమైన కిరీటము ధరించుకొని నువ్వు ఉండాలంటే ఆ దేవాది దేవుని పట్ల పరిశుద్ధంగా నువ్వు బ్రతికినట్లయితే, ఆయన యొక్క నడవడికలో నువ్వు నడిచినట్లయితే పరిశుద్ధ కిరీటమును ఆ దేవాది దేవుడు కల్పించునుగాక. నీ యొక్క జీవిత కాలము ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా సరే, సమస్యలు ఎన్ని ఉన్నా సరే, బాధలు ఎన్ని ఉన్నా సరే, ఆ దేవాది దేవుని వైపు నువ్వు ఆనుకొని నిలబడి ఉన్నట్లయితే నీకు పరిశుద్ధ కిరీటము ధరింపజేయుడుగాక. నువ్వు ఆశ కలిగిన వారివైతే ఒక్కసారి ఆ దేవాది దేవుడి వైపు నువ్వు ఆనుకో. ఆ దేవాది దేవుడి వైపు ఆనుకొని ప్రార్థన చేసి అడుగు. నీకు పరిశుద్ధ కిరీటము మొట్టమొదటగా నీకు ధరింపజేయునుగాక. అలాగా ఆశ కలిగిన గారు అయితే. రెండవది దేవుని యొక్క ఆత్మాభిషేకమైన తైలము గల కిరీటము. రెండవ కిరీటం ఏంటంటే ఆత్మాభిషేకమైన తైలము గల కిరీటము. నువ్వు ఆత్మాభిషేకమైన గల కిరీటమును ధరింపజేసుకోవాలి అంటే ఆ దేవాది దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఆయన యందు నువ్వు లీనమైపోయి ఆయన యందు నడుచుకున్న వాడివైతే, ప్రార్థనలో ఎడతెగగా నువ్వు ప్రార్థన చేసిన వాడివైతే, నువ్వు వాక్యమును నువ్వు ప్రతినిత్యము చదివిన వాడివైతే, ఆయన నడవడికలో నువ్వు నడిచిన వాడివైతే ఆ దేవాది దేవుడు ఆత్మాభిషేక తైలం అనే కిరీటము నీకు అందజేయుగాక. నువ్వు ఆత్మాభిషేక తైలము కిరీటమును ధరించుకోవాలని, ఆయన ఆత్మలో పరమశుడవై లీనమైపోవాలని ఆత్మాభిషేక తైలం అనే కిరీటమును ధరించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు తీసుకోగలుగుతావా? ఆత్మాభిషేకమైన తైలము కిరీటం అది ప్రార్థన యందు నువ్వు గోజారి అడిగితే, ఆ యొక్క ప్రార్థనలో లీనమై వెళుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యంలో నువ్వు లీనమైపోతే ఆత్మాభిషేక తైలం అనే కిరీటము, రెండో కిరీటము నువ్వు దేవాది దేవుడు నీకు ఇచ్చునుగాక. అలాగే నువ్వు అపరంజి కిరీటము, అపరంజి బొమ్మలా ఉంది అని అంటారు మాట వస్తే. అపరంజి బొమ్మలా ఉందంటే చక్కగా నీట్గా చక్కగా చూసేదానికి చక్కగా వర్ణించలేనంత విధంగా ఉంటుంది. ఆ విధంగా అపరంజి గల కిరీటము, అపరంజి గల కిరీటమును ఆ దేవాది దేవుడు యేసు ప్రభువారికి నువ్వు ఇవ్వగలిగితే, ఆ అపరంజి కిరీటము నువ్వు ఎలా ఇస్తావంటే, దేవుళ్ళు లేన వరకు నువ్వు అడిగితే, దేవుళ్ళు నువ్వు ప్రవేశిస్తే, దేవుని యొక్క ఆత్మను ప్రవేశింపగలిగిన వారివైతే ఆ దేవాది దేవుడికి అపరంజి గల కిరీటమును దేవాది దేవుడికి ఇచ్చిన వాడివైతే. ఎన్నో కిరీటం తెలియదు? మూడవ కిరీటం. ఈ మూడవ కిరీటము, ఈ అపరంజి గల కిరీటము ఆ దేవాది దేవుడికి నువ్వు ఇచ్చినట్లయితే, నాలుగో కిరీటం అంట దయా కిరీటము. ఏ కిరీటం తల్లి? ఈ దయా కిరీటము దేవుడు యొక్క దయ వలన ఒక్కొక్కసారి కొంతమంది ప్రాణాపాయ స్థితిలో త్రుటిలో, అమ్మయ్య దేవుడు దయ వలన నేను బ్రతికాను, దేవుడు దయ వలన నువ్వు బ్రతికిన వాడివైతే
ఆ విధంగా నువ్వు అడుగుతున్న సందర్భంలో ఆ దేవాది దేవుడు నీ యందు దయ చూపి దయా కిరీటము నీకు ఇచ్చునుగాక. కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలకు ఆ దేవాది దేవుడు కరుణ, దయ, జాలి చూపి నీకు దయా కిరీటము ఇచ్చునుగాక. ఈ ఛానల్ కూర్చున్న బిడ్డలు కూడా దయా కిరీటము పొందుకోవాలని ఆ దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎన్నో కిరీటం తల్లిది? 4వ కిరీటం. ఇటువంటి దయా కిరీటము పొందుకోగలుగుతావా? ఆయన ఎందుకు ఉండగలుగుతావా? ఓర్పు సహనము కలిగి వెయిట్ చేయగలుగుతావా? దేవుడు ఇచ్చేంత వరకు ఆ దయా కిరీటాన్ని నువ్వు పొందుకోగలుగుతావా? నువ్వు అలా పొందుకోగలగాలని ఆ దేవాది దేవుడు ఆశపడుతూ నీ ఎందు దయ చూపి నీకు ఆ దయా కిరీటాన్ని నీకు అందజేయబోతున్నాడు. అయితే నువ్వు తీసుకో. ఈ వాక్యం ద్వారా దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు పొందుకుంటావని, నువ్వు తీసుకుంటావని, ఆ దేవాది దేవుడు నీకు ఇవ్వాలని, నీ బాధలు కష్టాలు అన్నిటి నీకు దయ చూపించి ఆ దయా కిరీటమును నీకు 4వ కిరీటముగా నీకు అందజేయబోతూ ఉన్నాడు. అయితే నువ్వు తీసుకునేవాడు అయితే సొగసైన కిరీటము. ఏనొద్దలే 5వ కిరీటం. సొగసైన కిరీటము 5వది. ఈ సొగసైన కిరీటము ఆ దేవాది దేవుడు నీకు ఇయ్యాలంటే ప్రతి నిత్యము ఏం చేయాలి? ఆయన నడవడికలో నువ్వు నడిచిన వాడివైతే, ఆయన యందు నువ్వు నడిచిన వాడివైతే, దేవుని యొక్క కృపను పొందిన వాడివైతే సొగసైన కిరీటమును పొందుగాక. ఈ 5వ కిరీటము సొగసైన కిరీటము నువ్వు పొందుకోవాలని ఆ దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు తీసుకుంటావా ఈ సొగసైన కిరీటము? ఈ సొగసైన కిరీటము నువ్వు తీసుకోవాలని ఆ దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. 6వదంట తల్లి, 6వది అతిశయ కిరీటము. ఎన్నోది? 6వది అతిశయ కిరీటము. ఆయన యందు నువ్వు అతిశయపడినట్లయితే, ఆశపడినట్లయితే, ఏమడినట్లయితే ఆశపడినట్లయితే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే విధంగా ఉన్నాడు. కాబట్టి నీకు ఆయన ఏం చేశాడంటే అతిశయ కిరీటము నీకు అందజేస్తూ ఉన్నాడు. ఈ అతిశయ కిరీటము నువ్వు అసూయ పడవద్దు. నాకేం అవసరం లేదు, ఈ లోకంలో నాకు ఎవరు అవసరం లేదు, ఎవరితో నాకు అవసరం లేదని అనుకుంటున్నావా? అతిశయపడవాకు, నువ్వు గర్వపడవాకు. కానీ ఆ దేవాది దేవుడు నేను అతిశయపడకుండా ఉండేటట్టు చేసి మొత్తానికి అతిశయమైన కిరీటం నీకు అందజేయునుగాక. ఇటువంటి అతిశయ కిరీటం నువ్వు పొందుకోవాలంటే ఆశ కలిగిన వారివైతే నీకు ఆ దేవాది దేవుడు అతిశయ కిరీటం నీకు అందజేయునుగాక. నువ్వు అతిశయ కిరీటం నీకు కావాలనుకున్నావు. ఒకసారి దేవాది దేవుడు అల్లుడు మరొకసారి పెద్దలండి, ఇంకొకసారి చెప్పండి కొట్టండి. తర్వాత 7వది భూషణ కిరీటము. 7వది ఎంతని? భూషణ కిరీటం. ఎలా అంటే ఈ భూలోకములో భూరాజులకి గల కిరీటమే భూషణ కిరీటము. ఏ కిరీటం తల్లి? భూషణ కిరీటము. రాజులు ధరించుకుంటారే భూషణ కిరీటము. ఆ భూషణ కిరీటము రాజులంత హెచ్చించే విధముగా నువ్వు చేయాలంటే, ఆ భూషణ కిరీటం నువ్వు ధరించుకోవాలంటే ఆ రాజులకు ఎంత ఆధిక్యత ఉందో, నువ్వు దీన స్థితిలో ఉన్న పేదవాడివైనా, నువ్వు నలుపుతూ బాధపడుతూ అన్ని వేళ కుమిలిపోతూ ఉన్నా సరే అమాంతంగా నిన్న దేవాది దేవుడు ప్రతి కష్టములు బాధలు తొలగిపోనుగాక. ఈ ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డల యొక్క బాధలు కష్టాలు దేవాది దేవుడు తొలగించి ఈ యొక్క రాజులకు ఏ కిరీటం అయితే భూషణ కిరీటము వేసుకొని ఉంటారో ఆ విధంగా నువ్వు కూడా భూషణ కిరీటము ధరింపజేసేవాడిగా నువ్వు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు.
ఆ దేవాది దేవుడు ఈ భూషణ కిరీటం నీకు అందజేస్తున్నప్పుడు నువ్వు పట్టుకునేవాడిగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ భూషణ కిరీటం నీకు కావాలని ఆశపడిన వాడు అయితే, నాకు కావాలి 7వ కిరీటము, భూషణ కిరీటము అని ఆశ కలిగిన వాడు అయితే, రాజుల వలె నిన్ను ఆ దేవాది దేవుడు అభివృద్ధి పదములో నిలబెట్టునుగాక. నేను అనంత ఉన్నత స్థాయిలోకి నిన్ను తీసుకొని వెళ్ళి నీ బాధలు నీ కష్టాలు తొలగించి రాజులుగా నిన్ను చేసి ఆ దేవాది దేవుడు మంచి ఆధిపత్యము కలగజేసి ఉన్నత వైపు నిన్ను శిఖరాల వైపు నిలబెట్టి నేను ఆయన అభివృద్ధి పదంలో నిన్ను నిలబెట్టుగాక. అలాగా ఎన్నో తల్లి 8వది సుందర కిరీటము. ఎన్నో తల్లి సుందర కిరీటము. ఈ సుందర కిరీటం అంటే ఈ యొక్క లేడీస్ మామూలుగా ఆ యొక్క షోలో ఉంటారు, ఆ యొక్క కిరీటం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. మిస్ ఇండియా వాళ్ళు ఆ కిరీటం కోసం ప్రాకులాడుతూ ఎంతో మంది ఆ యొక్క మిస్ ఇండియా యొక్క పోటీలో పాల్గొనేదానికి వెళ్తారు. అటువంటి సుందర కిరీటం దేవాది దేవుడు కాదు. వాడికి ఇచ్చే కిరీటము నామం మాత్రమే. వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళు ఉన్నత యొక్క వైపు వెళ్ళాలని, వాళ్ళకంటూ ఒక స్థాయిని ఏర్పరిచేదానికి ఈ లోకంలో మామూలుగా ఆ యొక్క వాళ్ళ యొక్క మెప్పు కోసమే ఆ కిరీటము అందజేస్తారు. వాళ్ళ యొక్క గుర్తింపు కోసం ఆ కిరీటము అందజేస్తారు. ఈ లోకంలో అందమైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఆ సుందరమైన కిరీటం వాళ్ళకి ఆ యొక్క లేడీస్ విభాగంలో ఆ కిరీటాన్ని ఇస్తారు. కానీ దేవాది దేవుడు అటువంటి సుందరమైన అద్భుతమైన సుందరమైన కిరీటము నీకు కావాలంటే ఇది 4 రోజుల కిరీటము కాదు, ఎల్లకాలము నీవు సుఖ సంతోషాల వైపు నువ్వు ఉండాలని ఆశపడుతూ ఆ సుందరమైన కిరీటము నీ కళ్ళల్లో ఆనందము చవి చూడాలని ఆ దేవాది దేవుడు నీకు సుందరమైన కిరీటము అందజేయబడుతున్నాడు. తీసుకుంటావా ఆ సుందరమైన కిరీటము? ఆయన ఇచ్చే కిరీటం ఎలా ఉంటుంది తల్లి? ఎవరు తీసుకున్నా ఏమండి, ఎవరు తీసి లాక్కున్నా కూడా ఇరగదు అంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చే సుందరమైన కిరీటము ఎల్లకాలము నీ అందే ఉండుగాక. అటువంటి సుందర కిరీటం నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఆ దేవాది దేవుడు ఆ సుందరమైన కిరీటం నీకు అందజేసుకున్నందుకు తీసుకోవాలని ఆశ కలిగిన ప్రాణము నువ్వు ఉన్నట్లయితే అడుగు దేవాది దేవుడు గోదారి అడగతావని. అలాగే ముళ్ళ కిరీటం ఎన్నో తల్లిది 9వది. ఈ 9వది ముళ్ళ కిరీటము ఎవరికి పెట్టారు తల్లి? ముళ్ళ కిరీటము ఆ దేవాది దేవుడు మనకు మంచి కిరీటాలు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే ఆ దేవాది దేవుడు యేసు ప్రభువారు ఈ లోకంలోకి రాగానే ఆ సైనికులు ఒకటి అల్లారు. ఆ అల్లిన కిరీటమే ముళ్ళ కిరీటం. ఏదైనా ఆ దేవాది దేవుడు యేసు ప్రభువారికి ఈ సైనికులు అల్లిన ముళ్ళ కిరీటము ఆయనకి ఇచ్చిన. ఎందుకంటే దేవాది దేవుడు అంటున్నాడు, నీకు 11 గల కిరీటము నేను అందజేస్తూ ఉన్నాను, నాకు ఈ కిరీటము ఎందుకు ఇచ్చారు అని అంటున్నాడు. కానీ కాలము సమయమైనది, ఆ యేసు ప్రభువారు రావాల్సి వచ్చి ఉన్నది. ఆ దేవదూతల సంభాషణలో ఆ దేవాది దేవుడు అడిగాడు, అయ్యా ఈ భూలోకములో బిడ్డల దగ్గరికి ఎవరు పోతారని ఒక యుద్ధం జరుగుతుంటే ఆ దేవాది దేవుడు యేసు ప్రభువారు అన్నాడు, తండ్రి నేను భూలోకమునకు వెళ్ళి నా యొక్క ప్రాణాన్ని అర్పించి వాళ్ళకి ఇచ్చే ముళ్ళ కిరీటం నేను ధరించుకొని వస్తానన్నాడు. ఆ దేవాది దేవుడు వచ్చినందుకు ఈ సైనికులు చేసిన పని ముళ్ళ కిరీటము ఆయనకి తల మీద గుచ్చారు. అటువంటి ముళ్ళ కిరీటము ధరించిన ఆ యేసయ్య ప్రభు వారి యొక్క ప్రాణం యొక్క విలువను తెలుసుకున్న వాడివైతే, ఆయన నడవడికలో నువ్వు నడిచిన వాడివైతే, ఆ ముళ్ళ కిరీటంలో విలువను తెలుసుకున్న వాడివైతే ఈ క్షణమున నువ్వు తండ్రి నీకు ముళ్ళ కిరీటము ధరించిన వారు ఉన్నారు. కానీ ఈరోజు మేము నిన్ను బాధ పెట్టే వారిగా మేము లేము. నీకు ముళ్ళ కిరీటము ఆనాడు ధరించారు, ఈనాడు మేము
నీకు సంతోషమైన కిరీటమును మేము అందజేస్తాము. ఎంతని సంతోషమైన కిరీటము నీకు అందజేస్తాం. ఈ సంతోషమైన కిరీటము మేము మీకు ఇస్తాము, ముళ్ళ కిరీటం నీకు ఇవ్వము. ఈ సంతోషమైన కిరీటము ఎలా ఇస్తామంటే ఆరాధన కార్యక్రమంలోకి వచ్చి నేను పాటలతో సంతోషింపజేస్తాము. రెండవది, వాక్యము ద్వారా నేను సంతోషింపజేస్తాము, నేను ఆనంద పరిధులుగా మేము చేస్తాము. కాబట్టి నీకు మేము సంతోషకరమైన కిరీటం మేము నీకు ఇస్తామని ఈరోజు నువ్వు ఆ దేవాది దేవుడి ఒప్పందం చేసుకున్న వాడివైతే, ఈ ఛానల్ ద్వారా చూసిన బిడ్డలు కూడా ఆ దేవాది దేవుడికి ముళ్ళ కిరీటము ఆనాడు అయిపోయింది. ఇక ఆ దేవాది దేవుడికి బాధ కలిగకుండా ఆయన మార్గంలో నడుస్తూ, తెలియని బిడ్డలకు తెలియజేస్తూ, సువార్త తెలియజేస్తూ, తెలియని వారికి నువ్వు తెలియజేస్తూ, యేసు ప్రభువు ఎందుకు పుట్టారు, ఎందుకు చనిపోయారు, ఎందుకు రాబోతూ ఉన్నాడు, రెండవ రాకడ నువ్వు తెలియజేసి ఆయన సంతోషపరచిన వాడివైతే సంతోషమైన కిరీటం నువ్వు పొందుకుందుగాక. అటువంటి సంతోష కిరీటం కావచ్చు. అలాగే నేను 11వది క్షయమైన కిరీటం. ఈ క్షయమైన కిరీటము 11వది ఎక్కడ ఉంటుందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే అక్కడ 9వ అధ్యాయము 25వ వచనం మనం చూసుకున్నట్లయితే ఈ క్షయమైన కిరీటము ఏందనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ 11వ కిరీటము క్షయమగు కిరీటము నువ్వు పొందుకోవాలంటే అక్కడ అంటూ ఉన్నాడు కొరింథీయులకు 9వ అధ్యాయం 25వ వచనంలో పరుగు పందెంలో పరిగెడుతూ ఉంటారు. ఎందుకు పరిగిస్తారు? ఒక ప్రైజ్ కోసం పరిగిస్తారు, ఒక కిరీటం కోసం పరిగిస్తారు, వాళ్ళు ఇచ్చే బహుమానం కోసం పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ పరుగు పందెములో 10 మంది ఉన్నారనుకో, ఈ 10 మంది ఎలా పరిగెడతారు? పరుగు పందెములు అమాంతంగా పరిగిస్తూ వాళ్ళ ప్రాణం అలసిపోతున్నా సరే పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతూ ఎట్టయినా ఆ అద్దులు తాకాలని చూస్తారు. ఆ అద్దులు తాకి మేమే తాకాలి. ఆ అద్దులు మేము తాకి వాళ్ళు ఇచ్చే కిరీటములు ధరించుకోవాలి. క్షయమైన కిరీటము వాళ్ళు ఇస్తున్నప్పుడు ఆ బహుమానాన్ని మేము పొందుకోవాలని ఆశపడుతూ వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. ఆ క్షయమైన కిరీటము పొందుకోవాలని మితముగా అన్ని ఆలోచించి ఏకాగ్రతగా ఆ కిరీటం అయిపోయి వాళ్ళందరూ ఏం చేస్తారే దృష్టి పెడతారు. ఈరోజు దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. కూర్చున్న బిడ్డలారా, నువ్వు క్షయమైన కిరీటము నువ్వు పొందాలంటే మితముగా నువ్వేం చేస్తావంటే నువ్వు నా ఏదో ఆనుకొని నా వైపు చూచి నా వైపు నువ్వు పరిగెట్టినట్లయితే నీకు క్షయమైన కిరీటం నేను అందజేస్తాను. నువ్వు ఆ క్షయమైన కిరీటం నువ్వు పొందాలంటే నా వైపు నువ్వు ఎడతలే పరిగెడుతూ ఉంటే, నా వైపు నువ్వు పరిగెడుతూ ఉంటే నీ క్షయమైన కిరీటం నేను నీకు అందజేస్తాను. నువ్వు ఆ క్షయమైన కిరీటము దేవుడిచ్చే కిరీటం నువ్వు పొందుకోగలుగుతావా? ఆ కిరీటము కావాలి నీకు. ఆయన ఇచ్చే కిరీటం ఎలా ఉంటుందంటే నిన్ను ఉన్నత శిఖరాల వైపు తీసుకుని వెళ్ళి అభివృద్ధి పదవులో నిన్ను నిలబెట్టి నీవు నీ కుటుంబానికి ఎన్నడ కూడా ఏ డోకా లేకుండా, ఏ దిగులు లేకుండా, ఏ చింత లేకుండా, ఏ బాధలు లేకుండా నీకు క్షయమైన కిరీటము దేవాది దేవుడు తెలియచేస్తూ నీకు ఆ కిరీటమును పొందుకోవాలని నా వైపు నువ్వు పరిగెట్టినట్లయితే ఈ క్షయమైన కిరీటము పొందుకుందుగాక. నాకు కావాలనుకున్నవారు, ఆ కిరీటమును కావాలనుకున్నవారు ఏమైనా కిరీటమును పొందుకుంటావా? పొందుకోవాలని వాక్యం ద్వారా దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే ఆ దేవాది దేవుడు జీవ కిరీటము ఏనో తెలియదు. జీవ కిరీటం 12వది. ఈ జీవ కిరీటము నువ్వు పొందుకోవాలంటే ఆయన నువ్వు నడిచినట్లయితే జీవ కిరీటము నీ కోసం ఎత్తి పట్టుకొని ఉన్నాడు. ఆ జీవ కిరీటము పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మనకు చూపించాడు ఒకసారి చూద్దామని. ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. అతడు
శోధనకు నిలిచిన వాడు ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చాలు. ఇక్కడ అంటూ ఉన్నాడు, యాకోబు రాస్తూ పత్రిక రాస్తూ చెబుతూ ఉన్నాడు, అయ్యా శోధన యందు, ఆ శోధన బాధలు కష్టాల యందు, ఆ శోధన యందు నువ్వు జయించిన వాడి అయితే, నీ బాధలు కష్టాలు దుఃఖములు ప్రతి ఒక్క విషయంలో ఆ శోధన నీ వైపు ఉన్నప్పుడు నువ్వు ఆ శోధన వైపు నువ్వు జయించిన వాడివైతే, ఆయన ఎదురు ఆనుకున్న వాడివైతే, యేసు ప్రభు వారి మీద నువ్వు ఆనుకున్నట్లయితే, ఆ శోధనను జయించి నిలబడి నిలిచినట్లయితే, ఆయన వైపు నువ్వు వెళ్ళినట్లయితే, ఆ దేవాది దేవుడు నీకు త్వరలో జీవ కిరీటం అందజేయుగాక. జీవ కిరీటం నీకు ఇస్తానని ఆ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారు నేను ప్రేమించిన వాడికి నేను ఎత్తు పట్టుకొని ఉన్నాను. ఏం పట్టుకొని ఉన్నాడు? అది ఏ కిరీటం? జీవ కిరీటం అనేది. ఆ జీవ కిరీటమును ఆ దేవాది దేవుడు యేసు ప్రభువారు ఎత్తు పట్టుకొని ఉన్నాడు. ఆ జీవ కిరీటమును పొందుకోవాలంటే శ్రమల యందు నువ్వు నిలబడాలి, కష్టముల యందు నువ్వు నిలబడాలి, నీ బాధలు దుఃఖములు యాతలు అన్ని విషయములందు నువ్వు మింగుకొని నిలబడినట్లయితే, వాక్యానుసారంగా నువ్వు నిలిచినట్లయితే, దేవుని పట్ల నడిచిన వాడివైతే నీకు ఆ దేవాది దేవుడు ఆ యొక్క జీవ కిరీటము నీకు ఇచ్చునుగాక. ఆ జీవ కిరీటమును పొందుకొందుగాక. కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డల జీవ కిరీటము కావాలని ఆశపడునుగాక. ఆ దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకుందువు కాక. ఈ ఛానల్ గారు కూర్చున్న బిడ్డలు కూడా జీవ కిరీటం ఆయన ఎత్తు పట్టుకొని ఉన్నాడు. నువ్వు తీసుకునే వాడిగా నువ్వు ఆయన ఎందు నడవడికలో నడిచిన వాడివైతే నీకు ఆ దేవాది దేవుడు జీవ కిరీటం నీకు అందజేస్తాడు. అలాగే ఇంకో మాట అంటున్నాడు, లాస్ట్గా తెలియజేస్తూ ఉన్నాడు, మహిమ గల కిరీటం. వాడబారిని మహిమ గల కిరీటము. ఈ వాడబారిని మహిమ గల కిరీటం నువ్వు పొందుకోవాలంటే కొన్ని ఆకులు వాడిపోతాయి. కొంతమంది బాధలు దుఃఖములు యాతన ఎందు దిగులు పడి యాతన పడి కృంగి కృంగి కృషించిపోతారు. ఇక ఏమి చేయలేము అనుకుంటారు. అంటున్నాను, బాధలు కష్టాలు వచ్చినాయంటే ఈరోజు అంటున్నాడు, నీ జీవితం ఎందుకు పనికి రాదులే అని అనుకుంటావా? ఒకసారి ఆలోచించుకో. నాకేమి కష్టాలు అంటావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. నాకు బాధలు ఉన్నాయని ఆలోచిస్తున్నావా? నా కష్టములు ఉన్నాయి ఆలోచిస్తున్నావా? నాకు అప్పులు ఉన్నాయని బాధపడుతున్నావా? నా జీవితం మీద అయిపోయిందని ఆలోచిస్తున్నావా? మీరు నమ్మితే నమ్మండి, నా జీవితంలో కూడా నేను కూడా యథార్థ సంఘటన, నేను కూడా చనిపోవాలని ఆశపడ్డాను. నిజంగా ఈరోజు ఇక్కడ నిలబడి దేవుడు నిలబెట్టుకొని మీ మధ్య నిలబెట్టాడంటే ఆ దేవుడి ఇచ్చిన కృపేనా. నేనైతే ఒక మాటలో చెప్పాలంటే, నేను ఈ లారీ కింద దూకి చనిపోవాలనుకున్నా. ఎందుకు నా బ్రతుకు అనుకున్నా, ఎందుకు నా బ్రతుకు, ఈ లారీ వచ్చి గుద్దితే బాగుంది, చనిపోతే బాగుంది, ఎందుకు నాకు ఈ జీవితం అనుకున్నా. కానీ ఆ దేవాది దేవుడు ఏం చేశాడో, చావు బ్రతుకుల అంచుల దాకా తీసుకువెళ్ళిన సాతాను నన్ను ఏం చేశాడో, ఆయన నన్ను అప్పుడు చేర్చుకున్నాడు. ఆయన మహిమను నాకు చూపించాడు, ఆయన ప్రేమను నాకు చూపించాడు, ఆయన దయ నాకు చూపించాడు. బిడ్డ, నువ్వు కృంగిపోతున్నావేమో, వాడు పేరు చెట్టు వల్ల ఉన్నాయేమో, ఎందుకు పనికి రాని వాడి వల్ల నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నా బిడ్డలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మంచి మాటలు తెలియచేయి, మంచి బ్రతుకుల వైపు మంచి నడవడికలు వెళ్ళే విధంగా నువ్వు తెలియచేయి అని చెప్పి ఆ దేవాది దేవుడు నన్ను నిలబెట్టి ఇక్కడ నిలబెట్టినందుకు, చనిపోవలసిన వాడిని కూడా నన్ను అమాంతంగా నిలబెట్టి ఈరోజు మీ మధ్యన నిలబడి చక్కని ఒక మాటలు తెలియపరిచేదానికి ఆ దేవాది దేవుడు నన్ను నిలబెట్టాడు. సజీవ సాక్ష్యం ఇది నేను చెబుతూ ఉన్నాను. దేవుడు అంటున్నాడు, వాడబారిని బ్రతుకు కాదు, ఎలాంటి బ్రతుకు కాదు నీది, ఎందుకు పనికి రాని నా బ్రతుకు అనుకోకపోకు. నీకంటూ ఒక స్థాయిని ఏర్పరుస్తారు, నీకంటూ
దేవుడు ఎత్తి పట్టుకొని ఉన్నాడు నీకంటే ఒక లైఫ్ ఇవ్వడానికి. నీకంటే ఒక లైఫ్ నువ్వు పొందుకుంటావా? నీకంటే ఒక లైఫ్ నువ్వు పొందుకొని ఆయన వైపు నువ్వు నడిచినట్లయితే, ఆయన చెప్పిన మాట నువ్వు నడిచినట్లయితే, ఆయన ఏం చేస్తున్నాడంటే మహిమ గల కిరీటము నీకు అందజేయుగాక. అటువంటి మహిమ గల కిరీటమును పొందుకోవాలని ఆశపడుతూ ఆ దేవాది దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు కూడా ఆయన వైపు చూస్తావా? ఆయన వైపు నువ్వు చూసేవాడిగా ఉండాలని, ఆయన ఇచ్చే మహిమ గల కిరీటం నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఈ కిరీటాలన్నీ గురించి నీకు ఏ కిరీటము కావాలో అన్ని కిరీటాలు నీకు అవసరము. సరేనా? అన్ని కిరీటాలు అవసరం లేదు తల్లి. అన్ని కిరీటాలు నీకు అవసరము. ప్రతి ఒక్క కిరీటం నీకు అవసరము. పరిశుద్ధ కిరీటం నీకు అవసరము. ఆత్మాభిషేక ధైర్యమైన కిరీటం అవసరము. అపరంజి కిరీటం నీకు అవసరము. దయా కిరీటం నీకు అవసరము. జీవ కిరీటం నీకు అవసరము. మహిమ గల కిరీటం నీకు అవసరము. భూషణ కిరీటం నీకు అవసరము. సొగసైన కిరీటం నీకు అవసరము. సుందర కిరీటం నీకు అవసరము. అలాగా ఇన్ని కిరీటాలను పొందుకోవాలని ఆ దేవాది దేవుడు నీ వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకు ఇయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి కిరీటం నువ్వు పొందుకోవాలని ఆశపడిన వాడివైతే ఈ వాక్యానుసారము నడుచుకుందుగాక. ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు ఈ కిరీటాలన్నీ నువ్వు కావాలంటే ఆయన వైపు ఆనుకొని ఆయన పట్ల నువ్వు నడుచుకున్న వాడివైతే నీకు ఈ కిరీటం నీకు అందజేయునుగాక. ఆ దేవాది దేవుడు రెండవ రాకడను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూసి నీ కోసం కాచుకొని ఉన్నాడు. నువ్వు కూడా ఆయన వైపు కాచుకున్న వాడివైతే ఈ ఒక కిరీటమును ధరింపజేయాలని నీకు ఆశ కలిగిన ప్రాణముతో ఆ దేవాది దేవుడు ఆశపడుతూ నువ్వు కూడా ఆయనతో ఆశ కలిగిన వాడివైతే ఈ కిరీటాన్ని నువ్వు ధరింపజేయాలని ఆ దేవుడు ఆశపడుతూ ఈ యొక్క వాక్యాన్ని ఆ దేవాది దేవుడి నామానికి మహిమ కలిగేటట్టు నేను ఆ తండ్రికి అప్పచెబుతూ ఉన్నాను.